మా చిన్నప్పుడు ఈ రాత్రి బళ్ళు అనేవి వినేవాళ్ళం. మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు అది చూసాం. అంటే నేను కూడా పాఠాలు చెప్పా. ఏదైతే పేద పేద ప్రజలకి పొద్దున్నుండి సాయంత్రం దాకా పనులకి పోతారు, వాళ్ళకేమో చదువు ఉండదు, అక్షరాస్యత శాతాన్ని పెంచడంలో భాగంగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా నేను కూడా ఈ నైట్ బళ్ళు అంటే రాత్రిపూట్ల 7-8 ఇళ్ళకు వచ్చేటటువంటి వాళ్ళకి ఆ ఏరియాలోనే వాళ్ళకి పుస్తకాల కిట్ ఒకటి తీసుకెళ్ళి ఇచ్చి పలకా బలపం నుంచి అన్నీ ఇచ్చి వాళ్ళ చేత రాయించి దిద్దిచ్చి వాళ్ళకి తెలుగు ప్రాథమికంగా వచ్చేటందుకు నేర్పేడినటువంటి బాధ్యతలో నేను కూడా పనిచేశాను. నైట్ బళ్ళు అనేవాళ్ళు అనమాట వాళ్ళకి. అది మా కాలేజీ తరపున ఇద్దరం చేసాం, అందులో నేను కూడా ఒకడిని. అయితే అట్లాంటిది అప్పుడు పేదల కోసం. అలా కాకుండా బయట వేరే ఏమైనా ఉంటాయి అంటే మేము కాలేజీలు చదివే రోజుల్లో చూసినటువంటిది ఏంటంటే లా కాలేజీలలో నైట్ కాలేజెస్ ఉండేవి అనమాట. అంటే రాత్రిపూట్ల లా కాలేజీ, పొద్దున పూట్ల ఈ జాబులు చేసుకుని వచ్చేవాళ్ళు రాత్రిపూట్లు చేసేటట్టు. అయితే ఆ తర్వాత కాలంలో అదొక టెంపరీ కోర్సు లాంటిదిగా భావించి దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని భావించి సుప్రీంకోర్టు అనుకుంటా కొట్టేయించింది. దాంతో పోయింది. అయితే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇవాళ ఉన్న పోటీ ప్రపంచంలో చదవాలి అంటే నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, డిగ్రీ పూర్తయిన తర్వాత లా చేయాలనుకున్నాను, పీజీ చేయాలనుకున్నా. నా ఆర్థిక స్తోమత అది కాదు. వెంటనే నేను డిగ్రీ చదువుతుండగానే చిన్న పనులు చేసుకుని డిగ్రీ అవగానే ఉద్యోగాల్లోకి వచ్చేసాను. కాకపోతే నేను చదువుతూ ప్రైవేట్గా రాసుకున్నాను. ఏది ఎంఏ కావచ్చు, ఎంఏ సోషియాలజీ చేశాను, తర్వాత లా చేశాను, పీజీ డిప్లొమా జర్నలిజం చేశాను. ఇవన్నీ కూడా చదువుతూ ఇదే ఉద్యోగం చేస్తూ చేసినాయి. అది దాన్ని ఏమంటారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కుదిరింది కాబట్టి సాధ్యమైంది. రెండు లాకు వచ్చేటప్పుడు కంటిన్యూటీ చేసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది. గత 3 ఏళ్లుగా మొదటి సంవత్సరంలో 80% సీట్లు భర్తీ అవుతున్న కాలేజీలు, యాస్పిరేషనల్ జిల్లాలో ఉన్నటువంటి కళాశాలల్లో ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నారంటే ఉద్యోగం చేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయిన వాళ్ళకి, పనిలో పడి బీటెక్ తరగతులు హాజరు లేకపోయిన వాళ్ళకి, ఎంటెక్ చదివేందుకు పగటిపూట వీలుపడినటువంటి వాళ్ళకి అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అనుమతితో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. రోజువారీ ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా రాత్రి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పిస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్ చదువుకునేందుకు ఏఐసిటిఈ ఇప్పటికే రాష్ట్రంలోని 17 కళాశాలను అందుకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ కృత్రిమ మేధా లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఈఈ కోర్సులు ఇందులో ఉన్నాయి. రెగ్యులర్లో బ్రాంచ్కి 60 సీట్లు అయితే దీనికి సంబంధించి ఒక్కో బ్రాంచ్కి 30 సీట్లను ఏఐసిటిఈ అనుమతులు ఇచ్చింది. కొత్తగా వచ్చిన ఈ కోర్సులు కళాశాలల నిర్వహణ, సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించబోతోంది. కోర్సు నిర్వహించేందుకు మొత్తం సీట్లో 1/3 భర్తీ కావాలి. అర్హత పరీక్షల్లో చూపిన ప్రతిపాదనగా ప్రవేశాలు కల్పించాలి. విద్యాసంస్థకి 50 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తూ ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ 2వ ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందొచ్చు. 3 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. పరీక్షలు, పాఠ్యాంశాలు రెగ్యులర్ విధానంలో ఉన్నట్టే నిర్వహిస్తారు. ఈ కోర్సులకు కళాశాలలో అందుబాటులో ఉన్న మానవ వనరుల సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకున్న సేవలకు అదనంగా గౌరవ వేతనం చెల్లించాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు విశ్వవిద్యాలయాలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.